నమో వెంకటేశాయ. లోకపాల బలిగ్రహ లోకపాలన ఆగ్రహ గోవింద గోవింద. జగత్రయే వ్యాప్త యశోధరాయ గుణత్రయే వ్యాప్త జగద్ధరాయ శృతిత్రయే వ్యాప్త వపుర్ధరాయ వపుస్త్రయే హీనచితే నమస్తే అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని శుద్ధ స్వరూపుడుగా భావించి నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే మమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతి రమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. విదురుడు మైత్రేయ మహర్షి గారిని చాలా ప్రశ్నలు వేశారు. అందులోనూ పృథు మహారాజు గారికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆయన ఏలుబడిలోనే భూమి ఆవు రూపాన్ని ధరించి పారిపోయిందని విన్నాను. ఆ ఆవును పట్టుకుని మళ్ళీ ఆయన పాలు పిండాడు, పాలు పితికినట్లు పితికి ప్రజలకి అన్నాన్ని ఏర్పాటు చేశాడు అని విన్నాను, దాని గురించి చెప్పు అని అడిగాడు. అలాగే భూమి ఎత్తుపల్లాలతో వ్యవసాయానికి అనువుగా లేకపోతే ఆవిడ్ని ఈయన సమతలంగా మార్చి సాధ్యమైనంత చదును చేసి వ్యవసాయానికి అనువైన పద్ధతుల్ని తయారు చేసి పెట్టాడు అన్నాను, అది ఎలా అనే సంగతి చెప్పు. అలాగే ఆయన అశ్వమేధంలో ఇంద్రుడు 100వ అశ్వమేధంలో ఇంద్రుడు యాగాశ్వాన్ని హరించుకుపోయాడన్నారు, అది ఎందుకయింది, ఎలా అయింది అని చెప్పు. ఇంకా కూడా ఆయన గురించి ఏమైనా విషయాలుంటే చెప్పు అని అడిగాడు. దానికి మైత్రేయ మహర్షి గారు చాలా సంతోషించి ఉవాచ మైత్రేయ ఉవాచ యదాభిషిక్త పృథురంగ విప్రైః ఆమంత్రితో జనతాయాశ్చ పాలః
ప్రజా నిరన్నే క్షితిపృష్ఠ ఏత్య క్షుత్క్షామదేవా పతిమభ్యవోచన్ అని ప్రారంభించాం. పృథుమహారాజు గారి పట్టాభిషేక కార్యక్రమం అద్భుతంగా పూర్తయింది. యదా అభిషిక్త అభిషేక కార్యక్రమం పూర్తయిపోయింది. పృథు విప్రైరభిషిక్త వేణమహారాజు గారి శరీరంలోంచి బయటికి వస్తూనే అక్కడ ఉండేటువంటి విద్యావంతులు బ్రాహ్మణులు అందరూ వెంటనే పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించేశారు. సో పట్టాభిషేక కార్యక్రమం అయిపోయింది. ఆమంత్రితో జనతాయాశ్చ పాలః పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోపెట్టి నువ్వు ఈ రాజ్యంలో ఈ భూమండలంలోని ప్రజలందరికీ పాలకుడివి అని చెప్పారు. ఆ చెప్పిన అంశాన్ని ఈయన కూడా ఒప్పుకున్నాడు. నేను ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పాలిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆమంత్రిత జనతాయాశ్చ పాలః. ఈయన ఆ పట్టాభిషేక కార్యక్రమం పూర్తయి అసలు పాలనలోకి అడుగు పెడదాము అని అనుకున్నాడో లేదో ఆయనకి వెంటనే ఒక సమస్య వచ్చి పడింది. ఏమని అంటే రాజ్యంలో కొంతమంది ప్రజలు వచ్చి, అయ్యా నిరన్నే క్షితిపృష్ఠే, ఈ రాజ్యంలో అసలు భూమి మీద అన్నం మాకు తినటానికి అన్నం సరిగ్గా లేదు అని కంప్లైంట్ చెప్పారు. నిరన్నే క్షితిపృష్ఠే ఏత్య, దానికి సాక్ష్యంగా క్షుత్క్షామదేహా, మా శరీరాలే చూడండి అన్నం సరిగ్గా లేక తినటానికి తిండి సరిగ్గా లేక ఎండుకుపోయినాయి, ఆకలితో బాగా క్షీణించిపోయి ఉన్నాయి అని చెప్పారు. క్షుత్క్షామదేహా ప్రజా పతిం అభ్యవోచన్. మేమేమో ఎండుకుపోతున్నాము, మాకు తినటానికి సరిగ్గా అన్నం లేదు, తినటానికి తిండి గింజలు సరిగ్గా రావటం లేదు అని కంప్లైంట్ చెప్పారు. యదాభిషిక్త పృథురంగ విప్రై ఆమంత్రితో జనతాయాశ్చ పాలః ప్రజా నిరన్నే క్షితిపృష్ఠ ఏత్య క్షుత్క్షామదేహా పతిమభ్యవోచన్ అని ఆయన పాలనలోకి అడుగుపెట్టిన మొదటి క్షణమే ఒక సమస్య ఎదురైంది. వాళ్ళు ప్రజలు చాలా దీనంగా మాట్లాడారు. వయం రాజన్ జాఠరేణాభితప్తాః యథాగ్నినా కోటరస్థేన వృక్షాః త్వామద్యజాతా శరణం శరణ్యం యస్సాధితో వృత్తికరః పతిర్నః అని చాలా దీనంగా అన్నారు. అయ్యా మహారాజా, రాజన్, వయం జాఠరేణ అభితప్తాః, కడుపులో అగ్ని దహించేసేస్తోంది, కడుపులో ఆకలికి అగ్ని దహించేసేస్తోంది, ఆ ఆకలి తాలూకు అగ్నిని భరించలేకపోతున్నాము. జాఠరేణ అభితప్తాః, ఈ ఆకలి మమ్మల్ని ఎంతగా బాధిస్తోందంటే ఎండిపోయిన చెట్టు తొర్రలోకి ఒక నిప్పురవ్వ విసిరేస్తే ఆ నిప్పురవ్వ క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటే వృక్షం మొత్తాన్ని ఎలాగైతే దహించేసేస్తుందో అలాగే ఈ ఆకలి కడుపులో మొదలైనటువంటి ఈ ఆకలి మమ్మల్ని మొత్తాన్ని దహించేసేస్తోంది. యథా అగ్నినా కోటరస్థేన వృక్షాః, అందువల్ల మాకు వేరే శరణం లేదు అని త్వామద్య యాతాః శరణం, నిన్ను శరణు వేడుతున్నాము, మాకు వేరే శరణు లేదు. శరణ్యం, నువ్వే మాకు శరణు, నువ్వు తప్ప ఇంకొక శరణు అనేది లేదు. ఎందుకు లేదు అంటే యస్ సాధితో వృత్తికరః పతిర్నః, నిన్ను పతి అంటే రాజుగా అభిషేకించారు కదా, రాజుగా వీళ్ళందరూ ఒప్పుకున్నారు కదా, రాజు పాలకుడు అంటే ఏం చేయాలి అంటే వృత్తికరః, రాజ్యంలో ఉండే ప్రజలందరూ సరిగ్గా అన్నం తినేటట్లు ఏర్పాట్లు చేయాలి, వాళ్ళందరికీ కడుపు నిండేటట్లు చూడాలి. మేమేమో ఆకలితో బాధపడుతున్నాము, నువ్వేమో కొత్తగా వచ్చిన రాజువి, కాబట్టి నువ్వే దీనికి సొల్యూషన్ చూడాల్సిందే అని వేడుకున్నారు. వయం రాజన్ జాఠరేణ అభితప్తాః యథాగ్నినా కోటరస్థేన వృక్షాః త్వామద్యజాతాః శరణం శరణ్యం యస్ సాధితో వృత్తికరః పితానః పతిర్నః అని అన్నారు. మీకు తిండి గింజలు దొరక్కపోతే, మీకు ఆకలిగా ఉంటే నేనేం చెయ్యాలి అని అడుగుతావేమో. కొత్తగా వచ్చావు పాలనలోకి, అడ్మినిస్ట్రేషన్ నీకు సరిగ్గా తెలుసో తెలియదో. అడ్మినిస్ట్రేషన్ అంటే అదేం బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, ఎప్పుడు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ సమస్యల్ని
తీరుస్తూ ఉండటమే అడ్మినిస్ట్రేషను. కాబట్టి తన్నో భవానీహతు రాతవేన్నం క్షుధార్తితానాం నరదేవదేవ యావన్న నంక్ష్యామ ఉజ్జితోర్జా వార్తాపతిస్త్వం కిల లోకపాల అని అన్నారు. నువ్వు తప్పించుకోలేవు. తన్నో భవానీహతు రాతవేన్నం, మా కడుపులు నిండే దారి ఏంటి అని నువ్వే చూడాలి. మాకెలాగైనా సరే అన్నం దొరికేటట్లు నువ్వే ఏర్పాట్లు చేయాలి. అన్నం రాతవే, అన్నాన్ని ఏర్పాటు చేయటానికి ఈహతు ఏర్పాట్లు చేయటం అంటే నువ్వే ప్రయత్నం చేయాలి. ఏదో కొత్త దారి చూసుకోవాల్సిందే. ఎందుకంటే మేమేమో క్షుధార్తితానాం, నీ ప్రజలము, నీ బిడ్డల్లాంటి వాళ్ళము. నీ బిడ్డల్లాంటి వాళ్ళం మేమేమో ఆకలితో ఇబ్బంది పడుతున్నాము. నువ్వేమో నరదేవదేవ, రాజుల్లో కల్లా చాలా శ్రేష్ఠుడివి అని అప్పుడే వార్తలు బయటకు వచ్చేసినాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశతో పుట్టుకొచ్చావు అని బ్రహ్మగారే సర్టిఫై చేశారు అని అంటున్నారు. నువ్వంత ఉత్తముడివి, మేమేమో ఇంత కష్టంలో ఉన్నాము. కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. తన్నో భవానీహతు రాతవేన్నం క్షుధార్తితానాం నరదేవదేవ యావన్ననక్ష్యామ ఉజ్జితోర్జా. ప్రస్తుతానికి ఆకలే మమ్మల్ని దహిస్తోంది. క్రమక్రమంగా మాలో శక్తులు ఉడుకుపోతున్నటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఉజ్జిత ఊర్జా, మాలో శక్తి క్రమక్రమంగా సన్నగిలుతోంది. క్రమక్రమంగా మేము నంక్ష్యామహే, పడిపోతామేమో అని కూడా అనిపిస్తోంది. ఆ పడిపోయే లోపు మమ్మల్ని లేపే విధానం చూసుకో. యావన్ననంక్ష్యామహే ఉజ్జితోర్జా వార్తాపతిస్త్వం. ప్రజల తాలూకు తిండి గింజల దగ్గర నుంచి అన్ని సమస్యల్ని తీర్చడానికే నువ్వు ఇక్కడ కూర్చునున్నావు. ప్రజల సమస్యలు మీరే చూసుకోవాలి, మీ సమస్యలు నేనేం చూస్తాను అనటానికి వీల్లేదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించటానికే నువ్వు సింహాసనంలో కూర్చున్నావు. వార్తాపతి త్వం. ప్రజల తాలూకు జీవిక, వాళ్ళ జీవనంలో ప్రతి అడుగు నీ అధీనంలోనే ఉంది. వాళ్ళు ఏం అన్నం తినాలి, ఏం ఉద్యోగాలు చేయాలి, ఏం వ్యాపారాలు చేయాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. మాకు మిగతావన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో కానీ తిండి గింజలు మాత్రం సరిగ్గా లేవు. కాబట్టి వార్తాపతిస్త్వం కిల లోకపాల. నిన్ను శ్రీమన్నారాయణుడే అంశగా చెప్తున్నారు కదా, లోకపాలకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే నువ్వు అని వార్త పాకింది కదా. కాబట్టి నువ్వు దీనికి పరిష్కారం చూపించాల్సిందే అని అన్నారు. తన్నో భవానీహతు రాతవేన్నం క్షుధార్దితానాం నరదేవదేవ యావన్ననంక్ష్యామ ఉజ్జితోర్జా వార్తాపతిస్త్వం కిల లోకపాల అని. దానికి పృథుమహారాజు గారు ఎలా రియాక్ట్ అయ్యాడు అని మైత్రేయ ఉవాచ. పృథుః ప్రజానాం కరుణం నిశమ్య పరిదేవితం దీర్ఘం దధ్యౌ కురుశ్రేష్ఠ నిమిత్తం సోన్వపద్యత అని ప్రారంభించి. పృథుమహారాజు గారు పాపం అప్పుడే పట్టాభిషేక కార్యక్రమం అయ్యి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు పాపం. వెంటనే ప్రజలు వచ్చారు, చాలా దయగా దీనంగా ఈ మాటలు పలికారు. ప్రజానాం కరుణం పరిదేవితం నిశమ్య. వీళ్ళు దాదాపు ఏడుస్తున్నంత పరిస్థితిలో ఉన్నారు, విలపిస్తున్నారు. ఇంకా భోరు అనట్లేదు, అంతేగాని అందరూ బాధగా ఉన్నారు. వాళ్ళది ఒకసారి చూశాడు, ఇది సమస్యే అని మొదలు నిర్ణయించుకుని సమస్యకి ఎప్పుడూ పరిష్కారం పైన ఉండదు. వచ్చిన వాళ్ళందరికీ తలా కిలో బియ్యం ఇచ్చి పంపించండి అంటే అది సమస్యకి పరిష్కారం కాదు. ఎప్పుడైనా సరే సమస్య తాలూకు మూలాన్ని అన్వేషించాలి, మూలాన్ని అన్వేషించి ఆ మూలానికి పరిష్కారం చూపించాలి అని దీర్ఘం దధ్యౌ, సుదీర్ఘంగా ఆలోచించాడు. అప్పటికప్పుడు సుదీర్ఘంగా ఆలోచించాడు. కురుశ్రేష్ఠ, ఓ విదురా, నీలాంటి మహానుభావులు మంచి మంత్రులు ఎలాగైతే ప్రజల సమస్యల మీద సుదీర్ఘంగా ఆలోచిస్తారో అలాగే పృథుమహారాజు గారు కూడా ఆలోచించాడు. ఆలోచించి నిమిత్తం సహా అన్వపద్యత, ఈ సమస్యకి మూల కారణమేమిటి అనే విషయాన్ని కనుగొన్నాడు. పృథుః ప్రజానాం కరుణం నిశమ్య పరిదేవితం దీర్ఘం దధ్యౌ కురుశ్రేష్ఠ నిమిత్తం సోన్వపద్యత. దానికి మూల కారణం కనుగొనేసరికి పృథుమహారాజు గారికి
ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆ కోపంతో ఆయన వెంటనే ధనుర్బాణాలు ఎక్కడా అని ధనుర్బాణాలను తీసుకుని బయలుదేరాడు అని పై శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇతి వ్యవసితో బుద్ధ్వా ప్రగృహీత శరాసన సందధే విశిఖం భూమే క్రుద్ధస్త్రిపుర యథా అని. ఇతి వ్యవసిత బుద్ధ్వా, సుదీర్ఘకాలం పాటు ఆలోచన చేశాడు కదా, దీర్ఘంగా ఆలోచించాడు కదా, కారణం తెలిసింది కదా. ఏంటా కారణం అంటే, ఈయనకి ముందు ఈయన ఏ శరీరం నుంచి అయితే వచ్చాడో వేణుమహారాజు గారు, ఈయనకి తండ్రి లాంటివాడు లేదా తండ్రే, ఆ వేణుమహారాజు గారి ఏలుబడిలో ఎక్కడా ధర్మం అనేది సరిగ్గా లేదు, యజ్ఞాలు యాగాలు చేయకూడదు అని వేణుడే కట్టడి చేశాడు. ప్రజలందరూ వాళ్ళలో దాక్కున్న దొంగల్ని బయటికి తీసేశారు, అందరూ ఇష్టం వచ్చినట్లు సంచరించారు అని జరిగింది కదా. అలా జరిగేసరికి ఈ భూమండలం మీద ఇలా అధర్మం అనేది పాకిపోయేసరికి భూదేవతకి కోపం వచ్చింది. కోపం వచ్చి నా మీద ఇలాంటి అధార్మికులు పెరగటానికి వీల్లేదు అనే ఉద్దేశంతో తనలో ఉండేటువంటి శక్తులన్నిటినీ లోపలికి లాగేసుకుంది. ముఖ్యంగా తిండి గింజలను ఇచ్చేటువంటి శక్తిని, ఇంకా చాలా చాలా శక్తులు, వాటన్నిటినీ కూడా లోపలికి లాగేసుకుంది. లోపలికి లాగేసుకుని ప్రజలకి తిండి గింజలు దక్కకుండా చేసింది. సాధారణంగా ప్రజలు బాగా ఆకలి ఎక్కువ వేస్తే కాస్తైనా ధర్మం వైపుకి మనసును పోనిచ్చుకుంటారేమో, వీళ్ళకి బాగా కడుపు బరువుగా ఉంటే, కడుపు నిండిపోతే సరిగా మాట వినరు అనుకుందో ఏమో, ఆ పని చేసింది ఆవిడ. దానివల్ల రాజ్యంలో తిండి గింజలు దొరకటం లేదు అనేది సమస్యకి మూల కారణం. అయితే ఈ కారణాన్ని కనుగొన్న వెంటనే ఈ పృథుమహారాజు గారికి మాత్రం కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటే, అది వేణుమహారాజు గారి ఏలుబడిలో జరిగినటువంటి తంతు. ఇప్పుడు నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను కదా, నేను తీసుకున్నాను అంటే రాజ్యంలో ఉండే ప్రజలందరినీ ధర్మ మార్గంలో కట్టడి చేస్తాను కదా. ధర్మ మార్గంలో తప్ప మరొక మార్గంలో ఉంటే ప్రజల్ని నేనే శిక్షిస్తాను కదా. ఇలాంటి పరిస్థితుల్లో నేను పట్టాభిషేకంతో రాజునై ఉన్నాను అని తెలిసినా సరే భూదేవత ఇలా ఎందుకు చేసింది అని ఆయనకు కోపం వచ్చింది. ఆ కోపంతో భూదేవతకి ఎలా నచ్చజెప్పాలి అని ముందు ఆలోచించాడు. సామోపాయం కుదురుతుందా అని. కుదరదు అని అనిపించింది. భేదము ఇంకో దానము అనేది దేవతల విషయంలో కుదరదు. భేదం అనేది ఇద్దరు ముగ్గురు ఉంటే చేయొచ్చు, ఈవిడ ఒక్కతే కాబట్టి భేదం కుదరదు. దానం అనేది దేవతా విషయంలో ఎక్కడ కుదురుతుంది, ఆవిడే కొంచెం ప్రబలంగా ఉంటుంది కాబట్టి అని, ఈ సామదాన భేదాలు కావు, దండోపాయమే సరి అయినది అని నిర్ణయించాడు. ఇతి వ్యవసిత, దండోపాయం తప్ప దీనికి ఇంకొక ఉపాయం లేదు అని నిర్ణయించాడు. నిర్ణయించి ఇతి వ్యవసిత బుద్ధ్వా ప్రగృహీత శరాసన, దాంతో ధనుర్బాణాలను తీసుకున్నాడు. తీసుకున్నవాడు ధనుర్బాణాలను తీసుకోవటం మాత్రమే చేయకుండా సందధే విశిఖం, ఆ ధనుస్సు మీద బాణాన్ని ఎక్కుపెట్టాడు, రివాల్వర్ని లోడ్ చేసినట్లుగా. భూమేహే, ఆ ఎక్కుపెట్టిన బాణాన్ని భూమి వైపు కూడా తిప్పాడు, పాయింట్ సరిగ్గా పెట్టినట్లుగాను. క్రుద్ధ, చాలా కోపంగా ఉన్నాడు. ఎంత కోపంగా ఉన్నాడు అంటే త్రిపుర యథ, త్రిపురాసుర సంహార సమయంలో పరమేశ్వరుడు ఎంత కోపంగా ఉన్నాడో అంత కోపంగా నా రాజ్యంలోని ప్రజలకి అన్నం లేకుండా చేస్తావా అనే కోపంతో ఇంత పని చేశాడు. ఇతి వ్యవసితో బుద్ధ్యా ప్రగృహీత శరాసన సందధే విశిఖం భూమే క్రుద్ధస్త్రిపుర యథా అని మహర్షి గారు చెప్తున్నారు. ఈయన ధనుర్బాణాలను ఎత్తిపట్టినప్పుడే భూమి కాస్త భయపడింది. ఆ ధనుస్సు మీద, విల్లు మీద, వింటి మీద నారిని సరిగ్గా కట్టినప్పుడే ఇంకా భయపడింది. దాని మీద బాణం వచ్చేసరికి ఇంకా మరీ భయపడిపోయింది. ఆ బాణం తన వైపు తిరిగేసరికి ప్రవేపమానాధరణి నిశామ్యోదాయుధంచతం గౌసత్యపాద్రవద్భీత మృగీవ మృగయుద్ధృత అనే తీరులో ఒక ఆవు రూపాన్ని ధరించి పారిపోయింది అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రవేపమాన, భూమి భయపడటం కాదు, భయంతో గడగడగడ వణికిపోయింది. ప్రవేపమానాధరణి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే కదలకుండా ఉండగలిగినటువంటి భూమి కూడా
ఈ పృథు మహారాజు గారి కోపానికి, ఆయన ఎక్కుపెట్టినటువంటి బాణానికి భయపడి గడగడ వణికిపోయింది. ఎందుకంటే నిశామ్య ఉదాయుధంచతం, అసలే నారాయణాంశతో పుట్టినటువంటి పృథువు, అలాంటి వాడికి కోపం రావటం, కోపం వచ్చిన తర్వాత ఆయన విల్లు ఎక్కుపెట్టటం అని జరిగింది. అంటే ఆయుధాన్ని ఎత్తి పట్టాడు అంటే ఈయనకి తిరుగులేదు అని భయపడింది. భయపడి గౌహు, ఈ భూమి ఆవు రూపాన్ని ధరించి సతీ, వాస్తవానికి మంచిదే ఆవిడ, కాకపోతే ప్రస్తుతానికి ఆవు రూపాన్ని ధరించి అపాద్రవద్భీత అక్కడి నుంచి పారిపోసాగింది. ఎలా పారిపోతోంది అంటే మృగీవ మృగయుద్ధృత, వేటగాడు ధనుర్బాణాలను తీసుకుని వెంట పడుతుంటే ఆడ జింక ఎలాగైతే భయంతో పారిపోతుందో అంత భయంతో ఆవు రూపాన్ని ధరించిన భూమి పారిపోవటం మొదలుపెట్టింది. ప్రవేపమానాధరణి నిశామ్యోదాయుధంచతం గౌ సత్యపాద్రవద్భీత మృగీవ మృగయుద్ధృత. భూమి పారిపోతుంటే పృథు మహారాజు గారు ఏం చేశాడు? తామన్వధావత్ తద్వైన్య కుపితోత్యరుణేక్షణ శరం ధనుషి సంధాయ యత్ర యత్ర పలాయతే అనే తీరులో ఈయన కూడా వెంటపడి పరిగెత్తడం మొదలుపెట్టాడు. తాం అన్వధావత్, ఆ భూమిని, పరిగెత్తుతున్నటువంటి భూమిని, తద్వైన్య, వేణమహారాజు గారి కొడుకైనటువంటి పృథువు కూడా పరిగెత్తుకుంటూ వెంటపడ్డాడు. కుపిత, కోపమేమీ తగ్గటం లేదు, పైపెచ్చు కోపం పెరిగిపోతోంది. నేను పట్టాభిషేకానికి వచ్చిన తర్వాత, నేను పట్టణంలోకి వచ్చిన తర్వాత పని చేయకపోవటమే తప్పు, అందులోనూ నా కోపం వచ్చిన తర్వాత పారిపోవటం అనేది ఇంకా తప్పు, నన్ను తప్పించుకోవాలనుకోవటం మహా తప్పు అన్నట్లుగా కోపం ఆయనకి పెరిగిపోతోంది. దాంతో అత్యరుణేక్షణ, ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆ కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో ఆయన పరిగెత్తుతున్నాడు. అన్వధావత్ శరం ధనుషి సంధాయ, ఎక్కుపెట్టిన బాణాన్ని మాత్రం తీయలేదు, అలాగే ఉంచాడు, ఉంచే పరిగెడుతున్నాడు. ఎత్ర ఎత్ర పలాయతే, ఆ భూదేవి ఎటు పరిగెడితే ఈయన కూడా వెంటపడి పరిగెడుతున్నాడు. కాకపోతే బాణం వేయటం లేదు, బాణం వేయకుండా వెంటపడి పరిగెడుతున్నాడు. తామన్వధావత్ తద్వైన్య కుపితోత్యరుణేక్షణ శరం ధనుషి సంధాయ ఎత్ర ఎత్ర పలాయతే అని. ఈ భూమి పారిపోవటం, ఆవిడ వెంట ఈ పృథు మహారాజు గారు పడటం అనేది ఎంత దూరం సాగింది అంటే, సా దిశో విదిశో దేవీ రోదసీ చ అంతరంతయో ధావంతి తత్ర తత్రైనం దదర్శ అను ఉద్యతాయుధం అనే తీరులో అన్ని వైపులకు సాగింది. సా, ఆ భూమి, దిశ, 4 దిక్కులకి తిరిగింది. తూర్పు, దక్షిణము, పశ్చిమం, ఉత్తరం అనే 4 వైపులకి పరిగెత్తింది. విదిశ, 4 కాక ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, ఈశాన్యము అనే అవాంతర దిశలు లేదా విదిక్కులు ఉంటాయి కదా, వాటిల్లో కూడా పరిగెత్తింది. ఇలా అడ్డంగా పరిగెడితే సరిపోదు అని రోదసీచ, పైకి కిందకి కూడా పరిగెత్తింది. అంతరం తయోహో, ఆ మధ్యలో ఉండే అంతరిక్షానికి కూడా పరిగెత్తింది. అన్ని వైపులకి, 10 దిక్కులకి 11 దిక్కులకి పరిగెడుతూనే ఉంది. సా దిశో విదిశో దేవి రోదసీచ అంతరం తయోహో అనే తీరులో పరిగెడుతూనే ఉంది. ధావంతి, పరిగెడుతున్నప్పుడు ఒక్కసారి వెనుక తిరిగి చూసుకుంటే తత్ర తత్రైనం దదర్శ, ఎక్కడ పరిగెడుతూ వెనక్కి తిరిగి చూసినా సరే ఈ పృథు మహారాజు గారు కనిపిస్తున్నాడు. కనిపించేవాడు ఎలా కనిపిస్తున్నాడు? దదర్శ అను ఉద్యతాయుధం, తన వెంటే ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు అని కనిపిస్తున్నాడు. ఆ ఆయుధాన్ని మాత్రం ఎత్తిపట్టే కనిపిస్తున్నాడు. విల్లు మీద బాణం ఎక్కుపెట్టాడు కదా, అదాన్ని దించటం లేదు, ఆయుధంతో సహా కనిపిస్తున్నాడు అనే తీరులో ఆవిడ పరిగెత్తింది. పరిగెత్తిన చోటల్లో ఈయన కనిపిస్తున్నాడు, దానికి తోడు ఆయుధాన్ని దించటం లేదు అనే పరిస్థితి కూడా ఉంది. సా దిశో విదిశో దేవి రోదసీ చాంతరంతయో ధావంతి తత్ర తత్రైనం దదర్శ అను ఉద్యతాయుధం. లోకేనావిందత త్రాణం వైన్యాన్ మృత్యోరివ ప్రజా త్రస్తా తదా నివవృతే హృదయేన విదూయత అని, ఇంకా పరిగెత్తి లాభం లేదు అని నిర్ణయించుకుంది భూదేవి. లోకే, ఏ లోకానికి వెళ్ళినా సరే నావిందత త్రాణం,
ఏ లోకానికి వెళ్ళినా సరే ఈ పృథు మహారాజు గారి దగ్గర నుంచి రక్షణ అనేది లభించటం లేదు. ఎవరూ హామీ ఇవ్వటం లేదు, అసలు ఎవరూ కనిపించట్లేదు. లోకే నావిందత త్రాణం. వైన్యాత్, ఈ వేణమహారాజు గారే చాలా బలవంతుడు అనుకుంటే ఆయన బలాన్ని పుణికి పుచ్చుకుని నారాయణాంశతో పుట్టిన ఈ పృథు మహారాజును తట్టుకోవడం మరీ కష్టంగా ఉంది. ఎంత కష్టంగా ఉంది అంటే మృత్యోరివ ప్రజాహ, మరణం వద్దనుకున్న ప్రజలు ఎంత పారిపోయినా సరే మరణం నుంచి ఎలాగైతే రక్షణను పొందలేరో అలాగే ఈయన వెంటపడుతుంటే, మృత్యువులాగా ఈయన వెంటపడుతుంటే పృథివీ కూడా రక్షణను పొందలేకపోయింది. వైన్యాన్ మృత్యోరివ ప్రజాహ. దాంతో త్రస్త, ఇంకా భయం ఎక్కువైపోగా ఇంకా లాభం లేదు, పరిగెడితే ఆయాసం తప్ప మిగిలేది లేదు అని నిర్ణయించుకుని తదా నివృతే, వెనక్కి మరలింది. మనం పృథు మహారాజుతోనే తేల్చేసుకుందాము, ఈయనకి భయపడి పారిపోతే మనకి ఎక్కడా రక్షణ లభించదు అని నిర్ణయించుకుంది. కాకపోతే హృదయేన విదూయత, మనసంతా ఒక రకంగా గందరగోళంగా ఉంది ఆవిడికి. ఆ గందరగోళంగా ఉండే మనస్సుతోనే, బాధపడుతున్నటువంటి మనస్సుతోనే ఆవిడ వెనుతిరిగింది పృథు మహారాజుతో చర్చలు జరపటానికి. లోకే నావిందతత్రాణం వైన్యాన్ మృత్యోరివ ప్రజాః త్రస్తా తదా నివృతే హృదయేన విదూయత. ఉవాచ చ మహాభాగం ధర్మజ్ఞ ఆపన్నవత్సల త్రాహి మామపి భూతానాం పాలనే అవస్థితో భవాన్ అని ఆయనతో చర్చలు మొదలుపెట్టింది. భూదేవే ముందు మొదలుపెట్టింది. ఉవాచ చ మహాభాగం, ఆ పృథు మహారాజు గారితో భూదేవి మాట్లాడడం మొదలుపెట్టింది. ధర్మజ్ఞ, ధర్మం తెలిసిన ఆవిడ. అందువల్ల ముందు ఎవరు మాట్లాడాలి అనే విషయాన్ని తెలుసుకుని, ముందు ఎవరు మాట్లాడాలి, భయం ఎవరికుందో వాళ్ళు మాట్లాడాలి అని అనుకుని తానే మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమని మాట్లాడుతోంది? ఆపన్నవత్సల, ఎవరైనా ఆపదలలో ఉంటే వాళ్ళని కన్నబిడ్డల్లాగా చూసుకునేటువంటి ఓ పృథు మహారాజా, త్రాహి, రక్షించు, మామపి, నన్ను కూడా రక్షించు. నీ రాజ్యంలోని ప్రజలను రక్షించడానికి నా వెంట పడ్డావు కదా, వాళ్ళని రక్షించటం సరే సరి, నన్ను కూడా రక్షించు. త్రాహి మామపి భూతానాం పాలనే అవస్థితో భవాన్. నీ ఏలుబడిలో ఉన్న వాళ్ళందరినీ రక్షించటానికే కదా నువ్వు కూర్చున్నావు, సింహాసనంలో కూర్చున్నావు. భూతానాం పాలనే అవస్థిత భవాన్. నీ ఏలుబడిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరున్నారు అంటే నీ ప్రజలున్నారు, ప్రజలతో పాటు నేను కూడా ఉన్నాను. కాబట్టి నీ రక్షణలో ఉండేటువంటి నన్ను కూడా నువ్వు ఇలా కోపంగా చూడొద్దు, ఆయుధం అలా ఎత్తి పట్టుకోవద్దు, దించి కాస్త దయతో చూడు అని భూదేవి పృథు మహారాజుతో అంది. ఉవాచ చ మహాభాగం ధర్మజ్ఞ ఆపన్నవత్సల త్రాహిమాం అపి భూతానాం పాలనే అవస్థితో భవాన్ అని. సత్వం జిఘాంససే కస్మాత్ దీనాం అకృత కిల్బిషాం హనిష్యత్ కథం యోషాం ధర్మజ్ఞ ఇది యో మతః అని అంది భూదేవి. నువ్వు చాలా ధర్మం తెలిసిన వాడివి అని రాజ్యంలో పుకార్లు లేచినాయి కదా ఆల్రెడీ. నువ్వు ఇంకా పని మొదలు పెట్టకుండానే నువ్వు నారాయణాంశతో పుట్టావు అని ధర్మదేవత నీకేదో ధర్మ కీర్తిమయీం సృజం అని కీర్తిమయమైనటువంటి ఓ పూమాల ఇచ్చిందని, నీలో ధర్మం మొత్తం నిలబడి ఉంది అని, నువ్వు ధర్మంతో సమానంగా ఉంటావని స్థావకులు స్తుతి చేశారని అబ్బో చాలా వార్తలు వచ్చినాయి కదా. అలాంటి వాడివి నువ్వు దీనంగా ఉండేటువంటి అకృతకిల్బిషాం, ఏ తప్పు చేయనటువంటి నన్ను కస్మాత్ జిఘాంససే, ఎందుకు నీ బాణంతో కొట్టాలనుకుంటున్నావు? అందులోనూ కథం యోషాం హనిష్యసి, నువ్వు స్త్రీనైనటువంటి నన్ను ఎలా దెబ్బ కొడతావు, ఎలా నన్ను బాణంతో సంహరిస్తావు? ధర్మజ్ఞ ఇది యోమతః, ధర్మం తెలిసిన వాడివి అని కదా అందరు అంటున్నారు నీ గురించి. ఇంత ధర్మం తెలిసిన వాడివి, స్త్రీని నేను, అందులోనూ దీనంగా ఉన్నాను, తప్పేమి చేయలేదు, అన్నిటినీ మించి నేను స్త్రీని. కాబట్టి ఇలాంటి స్త్రీని నన్ను నువ్వెందుకు కొడుతున్నావు? ధర్మజ్ఞుడివిగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగింది. సత్వం జిఘాంససే కస్మాత్ దీనాం అకృతకిల్బిషాం
హనిష్యత్ కథం యోషాం అహనిష్యత్ కథం యోషాం ధర్మజ్ఞ ఇతి యో మతః అని భూదేవి పృథు అడిగింది. చెప్పింది, ఇది చాలా పెద్ద కార్డు, స్త్రీ అనేటువంటి కార్డుని నేను ఎప్పుడైతే వేస్తానో అప్పుడు నువ్వేమి నా మీద దెబ్బ తీయలేవు. ప్రహరంతి నవై స్త్రీషు కృతాగస్వపి జంతవ కిముతత్ త్వద్విధారాజన్ కరుణా దీనవత్సలాహ అని. స్త్రీలైతే గనక కృతాగస్వపి ఎంత తప్పు చేసినా సరే జంతవ ఏ ప్రాణి కూడా న ప్రహరంతి, ఆ స్త్రీని కొట్టరు, దెబ్బతీయరు, అసలు చంపాలని అనుకోరు. ఒకవేళ అనుకుంటే వాళ్ళ ప్రాణుల లెక్కలోకి కూడా రారు. అలాంటిది కిముత త్వద్విధారాజన్, నీలాంటి వాళ్ళు స్త్రీలను కొట్టరు అని వేరే చెప్పుకోవాలా? కిముత త్వద్విధారాజన్ కరుణాహం, చాలా కరుణతో ఉండేవాళ్ళు అని పేరుంది కదా. దీనవత్సలాహ, దీనుల్ని చూస్తే పిల్లల్ని చూసినట్లుగా జాగ్రత్తగా కాపాడతారు అనే పేరుండేటువంటి నీలాంటి వాళ్ళు ఇలా స్త్రీలను కొట్టడం ఏమిటి అని అంది. ప్రహరంతి నవై స్త్రీషు కృతాగస్వపి జంతవ కిముత త్వద్విధారాజన్ కరుణా దీనవత్సలాహ అని. ఈ కార్డు కూడా సరిగ్గా పనిచేయకపోవచ్చు అనే భయంతో ఇంకో కార్డు తీసింది భూదేవి. మాం విపాట్యాజరాం నావం ఎత్ర విశ్వం ప్రతిష్ఠితం ఆత్మానంచ ప్రజాశ్చేమాహ కథమంభసి దాస్యసి అని. పోనీ నువ్వు ఏ లెక్క చూడక్కర్లేదు అని అనుకున్నాం, తప్పు చేసిన వాళ్ళని దండిస్తావు అని నీ మీద ట్యాగ్ పెట్టుకున్నాం. మాం విపాట్య, నన్ను నువ్వు ఎలా కొడతావు? నేను భూమిని కదా. భూమి అంటే ఏంటి అంటే అజరాం నావం, ఈ భూమి మీద నివసించేటువంటి ప్రాణులన్నిటికీ ఒక దృఢమైనటువంటి పడవ, గట్టిగా ఉండేటువంటి ఒక పడవ, అజరాం నావం. ఈ పడవ మీదనే ఎత్ర విశ్వం ప్రతిష్ఠితం, భూమి మీద ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా హాయిగా ఉన్నాయి. భూమి అంటే నేను, నా మీద పడవలో ప్రాణులు హాయిగా ఉన్నట్లుగా, పడవలో ఉండేటువంటి ప్రాణులకు నీటి పొడ తగలనట్లుగా, నీరు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులేవి అనుభవించనక్కర్లేనట్లుగా నా మీద ప్రాణులన్నీ ఉన్నాయి, హాయిగా ఉన్నాయి. అలాంటి నన్ను విపాట్య, నీ బాణాలతో గనక కొట్టేసి నన్ను ఏమన్నా లేపేస్తే, మాం విపాట్య అజరాం నావం ఎత్ర విశ్వం ప్రతిష్ఠితం. ఇది జరిగిన తర్వాత నువ్వెక్కడుంటావు? ఆత్మానం చ ప్రజాశ్చ, నీ ప్రజలు ఎక్కడుంటారు? భూమిని నేనే గనక లేకపోతే నీ ప్రజలు ఎక్కడ నివాసం ఉంటారు? కథమంభసి దాస్యసి, నువ్వు నీ ప్రజలు కలిసి నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ గర్భోదం లేదా ఆ నీళ్లలోకి మళ్ళీ కొట్టుకుపోతారా? అలా కొట్టుకుపోవటం అనేది తెలివైన పనే. కాబట్టి నన్ను కొడితే నీకేం వస్తుంది? నన్ను బద్దలు కొడితే నీకేం వచ్చేస్తుంది? మీకు ఆశ్రయం లేకుండా పోతుంది. నీకే ఆశ్రయం లేకుండా పోయే పనిని నువ్వెలా చేస్తావు? తెలివైన వాడెవడు తాను కూర్చున్న చెట్టుకొమ్మని తానే నరుక్కోడు కదా. నువ్వు కూర్చున్న చెట్టుకొమ్మని నేను, నీ ప్రజలు కూర్చున్న చెట్టుకొమ్మని నేను, మీరందరూ కూర్చున్నటువంటి నౌకని నేను. అలాంటి నౌకని మీరు పగలగొట్టుకుంటే, నువ్వు పగలగొడితే నీకే ఆశ్రయం ఎక్కడి నుంచి ఉంటుంది అని తీసింది. మాం విపాట్యాజరాం నావం ఎత్ర విశ్వం ప్రతిష్ఠితం ఆత్మానంచ ప్రజాశ్చేమాహ కథమంభసి దాస్యసి అని. దానికి పృథు గారు సమాధానం చెప్పాడు. పృథుర్వాచ వసుధే త్వాం వధిష్యామి మచ్ఛాసన పరాంముఖీం యా బర్హిషి యా భాగం బర్హిషి యా వృంక్తే నతనోతి చ నో వసు అని. పృథు గారు మిగతా కార్డ్స్ ఏమీ లెక్క చేయలేదు. ఆయన అన్నాడు, వసుధే, ఓ భూమి, త్వాం వధిష్యామి, నిన్ను ఇక్కడికిక్కడే సంహరించేసేస్తాను. ఎందుకు? మచ్ఛాసన పరాంముఖీం, నేను అధికారంలోకి వచ్చాను అంటే, నా అధికారంలో నువ్వు కూడా ఉన్నావు అంటే, నా అధికారంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పనులు సక్రమంగా చేయాలి, వాళ్ళ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించాలి అనే నియమం ఉంటే, ఆ నియమాన్ని ఉల్లంఘించి, నియమాన్ని లెక్క చేయకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు చేయటం లేదు. నీ కర్తవ్యం ఏంటి?
అంటే భూమి మీద ఉండే ప్రజలందరికీ కూడా తిండి గింజలను అందించటం, ఆ పని నువ్వు చేయటం లేదు. నా శాసనాన్ని నువ్వు అతిక్రమించావు. మచ్చాసన పరాంముఖీం. దీనికి తోడు నీ మీద ఇంకా అలిగేషన్ ఉంది. భాగం బర్హిష యావృంక్తే. యజ్ఞంలో నీకు ఎన్నెన్నో భాగాలను సమర్పిస్తున్నారు, పృథివీ దేవతగా నీకు భాగాలు ఎన్నెన్నో ఇస్తున్నారు. కానీ న తనోతి చ నో వసు. యజ్ఞభాగాలను స్వీకరిస్తున్నా సరే ఈ భూమికి లేదా ఈ ప్రజలకి నువ్వేమీ అందించడం లేదు. నీలో ఉండేటువంటి సంపద, తిండి అనేటువంటి సంపదను నువ్వు అందించడం లేదు. సో నీ మీద 2 కేసులున్నాయి. ఒకటి మచ్చాసన పరాంముఖీం, నా శాసనంలో నువ్వు సరిగ్గా ఉండటం లేదు, నా శాసనానికి ఎదురు వెళుతున్నావు అనేది ఒక కేసు. రెండోది, ప్రజలందరూ నీకు యజ్ఞంలో భాగాలను సమర్పిస్తున్నా సరే నువ్వు వాళ్ళకి తిరిగి ఏమీ ఇవ్వటం లేదు అనేది రెండో కేసు. ఈ 2 కేసుల్లోనూ నేను దండించవచ్చు. అందులోనూ వసుధే త్వాం వధిష్యామి మచ్ఛాసన పరాంముఖీం భాగం బర్హిష యావృంక్తే నతనోతి చ నో వసు అని నీ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాను అని పృథు మహారాజు గారు సమాధానం చెప్పేశాడు. దానికి గట్టిగా ఒక మాట అన్నాడు. యవసం జగ్ధ్యనుదినం నైవదోగ్ధ్యౌధసంపయ తస్యాం ఏవం హి దుష్టాయాం దండో నాత్ర నశస్యతే అని. ఎవరైనా ఇంట్లో పాల కోసం ఆవును పెంచుకుంటున్నారు, ఆ ఆవు పాల కోసమే తెచ్చుకున్నటువంటి ఆవు లేకపోతే ఇంకొక పాలిచ్చే జంతువు, ఆవు గేదె లాంటివి, యవసం జగ్ధి, ఆ జంతువు రోజు చక్కగా గడ్డి తినేస్తోంది, కట్టలు గడ్డి తినేస్తోంది, కడుపు నిండా తిని త్రేనుస్తోంది. యవసం జగ్ధి అనుదినం, ఏ రోజు నాగా పెట్టట్లేదు, అరక్కపోవటం లాంటి రోగాలు కూడా ఏమీ లేవు. అనుదినం యవసం జగ్ధి, రోజు గడ్డి తినేస్తోంది. న దోగ్ధి ఔధసంపయ, పాలను పెండటానికి దగ్గరకు వస్తే, పాల కోసం వస్తే ఒక్క చుక్క కూడా పాలు రాల్చట్లేదు. ఈ తిండి ఎక్కడికి పోతుందో తెలియట్లేదు, పాలు మాత్రం రావటం లేదు. పెంచుకునేవాడికి గడ్డి ఖర్చు తప్ప పాల చుక్క మిగలటం లేదు. దీనికి తోడు దగ్గరికి వెళితే కొమ్ములు విసురుతోంది, కాళ్ళతో తన్నాలని చూస్తోంది. తస్యాం ఏవం హి దుష్టాయాం, ఈ ఆవుని లేదా గేదెని పెంచుకుంటున్నటువంటి యజమాని ఇచ్చే ప్రతి ఆహారాన్ని తినేస్తోంది, అతనికి ఇవ్వాల్సింది ఒక్క చుక్క కూడా రాల్చటం లేదు అనేటువంటి దౌష్ట్యాన్ని ప్రదర్శిస్తున్న జంతువుకి దండో నాత్ర నశస్యతే, ఏదో విధంగా దండోపాయం చేసి ఒక పీకైనా సరే పాలు తీసుకోవటంలో తప్పేమీ లేదు. ఎందుకు పెంచుకుంటున్నారు జంతువుని? పాల కోసం పెంచుకుంటున్నారు. ఎలా పెంచుతున్నారు? చక్కగా గడ్డి పెట్టి పెంచుతున్నారు, కావలసినవన్నీ పెడుతున్నారు, అన్నీ చూస్తున్నారు. అలాంటి చోట పాలు చుక్కైనా రాల్చాలి కదా, ఎంత కావాలన్నా రాల్చాల్సిందే కదా. రాల్చకుండా పెట్టుకునేదాన్ని ఓ దెబ్బ కొడితే తప్పేమీ లేదు. యవసం జగ్ధ్యనుదినం నైవదోగ్ధ్యౌదసంపయ తస్యామేవం హి దుష్టాయాం దండో నాత్ర నశస్యతే అని పృథు మహారాజు గారు అన్నాడు. అందులోనూ దండాధికారం ఉన్న నాలాంటి వాళ్ళు దండన చేయకపోతే ఎట్లాగా? దండన చేస్తేనే కదా నీ పనేదో నువ్వు చేసుకోవటానికి అని తేల్చాడు. దానికి ఇంకా కూడా పైన కలిపాడు. త్వంఖల్ ఔషధి బీజాని ప్రాక్ సృష్టాని స్వయంభువ నముంచస్యాత్మరుద్ధాని మామవజ్ఞాయ మందధీహి అని. అసలు నిన్నెందుకు సృష్టి చేశారు, బ్రహ్మగారు నిన్నెందుకు సృష్టి చేశారు అని హిస్టరీ తీద్దాము. నీ పని ఏంటి అంటే ప్రాక్ సృష్టాని ఓషధి బీజాని త్వయి, భూమి అనే నిన్ను సృష్టి చేసి నీలో సస్యాలు అంటే పంటలని దాచి, ఆ పంటలని 6 నెలలకో లేదా 10 నెలలకో ఒకసారి పండించుకుని నీ మీద ఉండేటువంటి ప్రజలు తిండి గింజల్ని తెచ్చుకొని తినాలి అనే అభిప్రాయంతో సృష్టి చేశారు. నువ్వేం చేస్తున్నావు అంటే త్వంఖలు ఓషధి బీజాని ప్రాక్ సృష్టాని స్వయంభువ న ముంచసి,
నువ్వేం చేస్తున్నావు? నీ సృష్టి ఎందుకు మొదలైందో ఆ పనిని కూడా విస్మరించి, దాన్ని కూడా లెక్క చేయకుండా తిండి గింజల్ని ప్రజలకు అందించడం లేదు. ఆత్మరుద్ధాన్ని నువ్వే మింగేస్తున్నావు. ఎవరైనా వ్యవసాయం చేయదలుచుకుని గింజల్ని, విత్తనాలని విత్తితే ఆ విత్తిన విత్తనాలని మొలకెత్తనివ్వకుండా నువ్వే తినేస్తున్నావు. నా విముంచసి ఆత్మరుద్ధాన్ని మామవజ్ఞాయమందధీహి. ఇంతవరకు ఏం జరిగింది నాకు అనవసరం. ఈ క్షణంలో నేను పాలకుడుగా ఉన్నాను కదా, నేను వచ్చాను అని తెలిసినా సరే, మందధీహి నీ తెలివి సరిగ్గా పనిచేయట్లేదో ఏమో, నువ్వు నీ పని సక్రమంగా నిర్వర్తించడం లేదు. త్వంఖల్వోషధి బీజాని ప్రాక్ సృష్టాని స్వయంభువ న ముంచస్య ఆత్మరుద్ధాని మామవజ్ఞాయమందధీహి అని అన్నాడు. నువ్వు నా ఆజ్ఞను మీరటం మాత్రమే కాదు, నా శాసనాన్ని మీరి ప్రవర్తించటమే కాదు, అసలు నీ సృష్టికి మూల కారణమైనటువంటి బ్రహ్మగారి శాసనాన్ని కూడా మీరి ప్రవర్తిస్తున్నావు. సో నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అన్నాడు. అంటే భూమి ఒకవేళ నింపాదిగా అంది అని అనుకుందాము. సరే, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాననే కారణంతో నన్ను లేపేస్తావు, నన్ను బాణంతో కొట్టేస్తావు, భూమి అనేది లేదు, లేకపోతే నీ ప్రజలకి తిండి గింజలు దొరుకుతాయా అని అడిగింది అనుకుందాం. దానికి సమాధానం పృథుమహారాజు గారు చెప్తున్నాడు. అమూషాం క్షుత్పరీతానాం ఆర్తానాం పరిదేవితం శమయిష్యామి మద్బాణై భిన్నాయాస్తవ మేధస అని. అమూషాం, నా ప్రజలందరూ కూడా క్షుత్పరీతానాం, ఆకలితో ఇబ్బంది పడుతున్నారు కదా, ఆర్తానాం, చాలా ఆకలి కేకలేస్తున్నారు కదా, పరిదేవితం, వాళ్ళ విలాపాన్ని లేదా వాళ్ళ కష్టం మొత్తాన్ని నేను నిన్ను కొట్టడం ద్వారా తీర్చేస్తాను. ఎలా తీరుస్తాను? శమయిష్యామి, వాళ్ళ కష్టం మొత్తాన్ని నేను ఉపశమింపజేస్తాను. ఎలా చేస్తానంటే మద్బాణైర్భిన్నాయాస్తవ మేధస, నిన్ను కొట్టేసి నువ్వు ఇలాగో విత్తనాలన్నీ లోపల మింగి దాచుకుని ఉంచుకున్నావు కదా, ఆ విత్తనాలన్నీ బయటికి తీసేసి ఆ విత్తనాలన్నీ ప్రజలకు పంచేసి నేను వాళ్ళందరికీ ఆకలి తీర్చేస్తాను. భిన్నాయ మద్బాణై, నా బాణాలతో నిన్ను కొట్టేసి లోపల దాగి ఉండేటువంటి, నీలో మాంసంలాగా దాగి ఉన్న ఆ విత్తనాలన్నీ బయటికి తీసేస్తాను, తీసి వీళ్ళకి గింజల కింద పంచేస్తాను. పంచేస్తే నా ప్రజల ఆకలి తీరిపోతుంది అని కోపంగా అన్నాడు. అమూషాం క్షుత్పరీతానాం ఆర్తానాం పరిదేవితం శమయిష్యామి మద్బాణై భిన్నాయాస్తవ మేధస అని. నా ప్రజల ఆకలి తీర్చటానికి నేను నిన్ను కొట్టడానికి వెనకాడను. నా ప్రజల కష్టాన్ని తీర్చడానికి నేను ఎంత పనికైనా సరే వెనకాడను. నా ప్రజల కష్టం తీరేంత వరకు నేను పనిచేస్తూనే ఉంటాను అని గట్టిగా చెప్పారు. అయితే భూమి ఇంతకుముందే ఒక కార్డు తీసింది కదా, నేను స్త్రీని అని కార్డు తీసింది కదా, మరి ఆ రిజర్వేషన్ ఏం కావాలి అంటే దానికి చెప్పాడు. పుమాన్ యోషుదితక్లీబ ఆత్మ సంభావనోధమ భూతేషు నిరనుక్రోశ నృపాణం తద్వధో అవధ అని. నీ కార్డు నా దగ్గర పనికిరాదు, ఎందుకంటే నేను పాలకుడిని, నేను రాజుని. రాజులకి పనేంటి, వాళ్ళు చేయాల్సిన పనేంటి అంటే తప్పు చేసిన వాడిని దండించటం, తప్పు చేసిన వాడిని దండించటం ద్వారా మిగతా వాళ్ళని తప్పు చేయకుండా ఆపటం, ఇదే పని. ఈ పనిలో పుమాన్ పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, యోషిత్ ఉతక్లీబ ఈ రెండు కాని వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పు చేస్తే వీళ్ళని దండించటమే. అందులోనూ ఆత్మ సంభావన, తమకు తాము గొప్పవారు అనుకుంటూ, అధమ తమకు తాము తప్పుడు పనులు చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని దండించటం అనేది రాజుగారి యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. అందులోనూ భూతేషు నిరనుక్రోశ, పక్క వాళ్ళ మీద దయ లేకుండా నిర్దయగా ప్రవర్తిస్తారు కదా, నిర్దయగా తప్పులు చేస్తారు కదా, అలాంటి తప్పులు చేసే వాళ్ళని, నిర్దయతో తప్పులు చేసేటువంటి వాళ్ళని దండించడం అనేది నా కర్తవ్యం. నృపాణం తద్వధ అవధ, అలాంటి వాళ్ళని కొడితే కొట్టినట్టే కాదు, అలాంటి వాళ్ళ తలకాయలు ఒకవేళ తీసేసినా సరే, దయ లేకుండా
నేను చాలా గొప్పవాణ్ణి అని అనుకుంటూ పక్క వాళ్ళకి అపకారం చేసే వాళ్ళ తలకాయలు తీసేసినా సరే రాజులకి తద్వధ అవధ, వధ కింద లెక్కలోకి రాదు, తలకాయ తీసినట్టు రాదు. పైపెచ్చు రాజుగారు కర్తవ్యాన్ని నిర్వహించాడు అని ఆయన అకౌంట్లో ధర్మమే చేరుతుంది. కాబట్టి నువ్వు స్త్రీవైతేనేమి, పురుషుడివైతేనేమి, ఇంకోటైతేనేమి నాకు అనవసరం. నువ్వు తప్పు చేశావు, అలాగే నా ప్రజల పట్ల దయతో లేవు, నిన్ను నువ్వు గొప్పదాన్ని అనుకుంటూ పని మాత్రం అధమమైన పని చేస్తున్నావు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించడం లేదు. సో నేను నీ మీద సివియర్ యాక్షన్ తీసుకునేదే అని చెప్పాడు. పుమాన్ యోషిదితక్లీభ ఆత్మసంభావనోధమ భూతేషు నిరనుక్రోశ నృపాణం తద్వధో అవధ అని. ఎలా చేస్తాను అంటే త్వాం స్తబ్ధాం దుర్మదాం నీత్వా మాయాగాం తిలశశరై ఆత్మయోగ బలేనేమాహ ధారయిష్యామ్యహం ప్రజా అనే తీరులో చేస్తాను. త్వాం నేనేం చేస్తానంటే స్తబ్ధాం, నేను వచ్చినా సరే నువ్వు సరిగ్గా లొంగటం లేదు, మొండిగా ఉన్నావు. నేను ఇలా బాణం పట్టుకుని వచ్చాను అంటే భయపడి నీ పని మొదలు పెట్టాలి. నువ్వు అలా మొదలు పెట్టకుండా నాతో చర్చిస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, ఎదురు చెప్తున్నావు. స్తబ్ధాం దుర్మదాం, నీకు చాలా అహంకారం తలకెక్కింది. ఇలాంటి దాన్ని నిన్ను దుర్మదాం మాయాగాం తిలశశనైర్నీత్వ, దీనికి తోడు ఆవు రూపాన్ని ధరించి పరిగెడుతున్నావు నువ్వు. ఆవునైతే కనుక నేనేం చేయను అనే ఉద్దేశంతోను, కానీ నువ్వు అసలు ఆవు కావు, మాయాగోవి అని నాకు తెలిసిపోయింది. నేను నా బాణాలను గనక వేశానంటే నీ శరీరంలో పార్టు ఎంత చిన్న పార్టుగా మారుతుందంటే ఒక్కొక్క పార్టు ఒక నువ్వు గింజంతగా మారుతుంది. అంతగా నేను కోసేయగలను. అలా కోసేసి నిన్ను ఇక్కడికి ముక్కలు ముక్కల కింద చేసేస్తాను. త్వాం స్తబ్ధాం దుర్మదాం నీత్వా మాయాగాం తిలశశరై చేస్తాను. అయితే నువ్వు అడుగుతున్నావు, నన్ను ఇలా చేస్తే గనక నువ్వు నీ ప్రజలు ఎక్కడుంటారు అని అడుగుతున్నావు. నేను తప్ప ఎవరు గతి లేరు అనే ఉద్దేశంలో ఉన్నావు. అదే నీ దుర్మదం. దానికి సమాధానం చెప్తాను, చూసుకో. ఆత్మయోగ బలేనేమాహ ధారయిష్యామ్యహం ప్రజా. నా ఆత్మయోగ బలం, నాకు ఉండేటువంటి యోగ బలం, ఆ యోగ బలంతో నన్ను నా ప్రజలను నేను నిలబెడతాను. భూమి అనేది లేకపోయినా భూమిని నువ్వు గింజలంత చిన్న చిన్న పార్టికల్స్ కింద కొట్టేసినా సరే నేను నా శక్తితో నా ప్రజల్ని నిలబెట్టుకుంటాను. ఆత్మయోగ బలేనేమాహ ధారయిష్యామ్యహం ప్రజా. నాకు శక్తి లేదు అనే ఉద్దేశంతో, నేను భూమి తప్ప నీకు గతి లేదు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నావు. నువ్వు నీకంటే ఎక్కువ శక్తిమంతుడిని నేను. నువ్వు గనక పని చేస్తే నీ పని నువ్వు చేసుకున్నట్లు, నీ పని నువ్వు చేయకపోతే నీ పని నేను చేసి, నేను చేయాల్సిన పని ఏదో అది నేను చేసి పెడతాను అని బెదిరించాడు. త్వాం స్తబ్ధాం దుర్మదాం నీత్వా మాయాగాం తిలశశరై ఆత్మయోగ బలేనేమాహ ధారయిష్యామ్యహం ప్రజా అని. ఇలా చెప్పేసరికి ఏవం మన్యుమయీం మూర్తిం కృతాంతమివ బిభ్రతం ప్రణతా ప్రాంజలి ప్రాహ మహీ సంజాత వేపథు. ఇలా ఆయన కోపంగా మాట్లాడేసరికి భూమి ఇంకా భయపడిపోయింది. ఏవం, ఈ రకంగా ఆయన మన్యుమయీం మూర్తిం, తనలో కోపాన్ని మొత్తాన్ని చూపించేసేస్తున్నాడు. తనలో ఎక్కడ కోపం తప్ప మరొక భావమే లేనట్లు ప్రవర్తిస్తున్నాడు. మన్యుమయీం మూర్తిం చూడబోతే కృతాంతమివ బిభ్రతం, యముడే తన దండాయుధాన్ని తీసుకొచ్చి ఎదురుకుండా నుంచున్నాడా అన్నట్లుగా ఉన్నాడు. ఆయన చేతిలో ధనుర్బాణాల్లాగా లేదు, యముడి చేతిలోని పాశంలాగా ఉన్నాయి. కాబట్టి ఈయన దెబ్బ వేసినా వేసేస్తాడు అని భూమి భయపడిపోయింది. దాంతో ప్రణత కాస్త వంగింది. పైగా ఆయన అన్నాడు కదా, స్తబ్ధాం, నువ్వు చాలా అహంకారంతో వంగట్లేదు అని కూడా అన్నాడు కదా. అందుకని ప్రణత వంగిపోయింది. ప్రాంజలి రెండు చేతులు జోడించి సంజాత వేపథు, ఒళ్ళంతా గడగడ వణికిపోతూ ఉండగా మహీ ప్రాహ, భూమి పృథుమహారాజు గారితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏవం మన్యుమయీం మూర్తిం కృతాంతమివ బిభ్రతం ప్రణతా ప్రాంజలి ప్రాహ మహీ సంజాత వేపథు అని.
ఏమంది? ధరోవాచ నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్తనానాతనవే గుణాత్మనే నమస్వరూపానుభవేన నిర్ధుతం ద్రవ్యక్రియాకారక విభ్రమోర్మయే అని అంది. అయ్యా పృథు మహారాజా, నువ్వు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణాంశతోనే పుట్టుకొచ్చావు అనే విషయం నీ మాటల ద్వారా తెలిసింది. నీ మాటల ద్వారా ఆత్మయోగ బలేనేమాహ ధారయిష్యామ్యహం ప్రజాహ అనే మాట సామాన్యమైన మాట కాదు. భూమి లేకపోతేనేమి నేనున్నాను, నేను నా ప్రజల్ని నిలబెడతాను అని అన్నావంటేనే నువ్వు నారాయణాంశతో పుట్టినట్లే. ఆ నారాయణుడు అంటే ఎవరు అంటే పరస్మై పురుషాయ, పరమ పురుషుడు ఆయన. అలాంటి వాడు గనక ఎదురుకుండా ఉంటే ఏం చేయాలి నేనైనా అంటే నమస్కారమే చేయాలి. అందువల్ల నమః పరస్మై పురుషాయ, నా ఎదురుకుండా నీ రూపంలో ఉండేటువంటి ఆ పరమ పురుషుడికి నమస్కారం. నమః పరస్మై పురుషాయ. ఈ పరమ పురుషుడు ఎలాంటివాడు, ఎలాంటి పరమ పురుషుడు అని కూడా నాకు తెలుసు. మాయయా విన్యస్త నానాతనవే, నీ మాయతో పరమపురుషుడు అయినటువంటి ఓ పరమాత్మ, నీ మాయతో విన్యస్త నానాతనవే, ఎన్నెన్నో శరీరాలను ధరించి అందరికీ కనిపిస్తూ ఉంటావు. కొన్ని శరీరాలను శాంతంగా చూపిస్తావు, కొన్ని శరీరాలను ఘోరంగా చూపిస్తావు. ఈరోజు నా కర్మ కాలింది, శాంతంగా చూడవలసినటువంటి నిన్ను ఘోరంగా చూడవలసి వస్తోంది. విన్యస్త నానాతనవే, శాంత ఘోర శరీరాలను, కోపంగా ఉండే శరీరాన్ని, శాంతంగా కరుణ కురుస్తున్నటువంటి శరీరాన్ని దేన్నైనా చూపించగలవు. నీ మాయకి ఆ మాత్రం శక్తి ఉంది. మాయయా విన్యస్త నానాతనవే. అలాంటి వాడివి ఈరోజు పృథు మహారాజు గారి రూపంలో వచ్చావు అంటే నమ్మొచ్చు. విన్యస్త నానాతనవే, గుణాత్మనే, త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు, ఆ 3 గుణాలనే నడిపించేవాడివి నువ్వు. అలాంటి వాడికి ఈ శరీరాలను ధరించటము, ఆ గుణాల ప్రభావమైనటువంటి కోపాన్ని ప్రదర్శించటము అనేది పెద్ద విషయం కాదు. అటువంటి నీకు నమస్కారం. ఈరోజు కోపంగా నా ముందు నుంచున్నటువంటి ఈ పరమ పురుషుడికి నమస్కారం. నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్త నానాతనవే గుణాత్మనే నమస్వరూపానుభవేన నిర్ధుత ద్రవ్యక్రియాకారక విభ్రమోర్మయే. నీ యొక్క అసలు స్వరూపం ఎలాంటిది అంటే నమః స్వరూపానుభవేన, నీ వాస్తవ స్వరూపం గనక అనుభవంలోకి వస్తే నిర్ధుత ద్రవ్యక్రియాకారక విభ్రమోర్మయే. ఈ సృష్టిలో కనిపించేటువంటి ద్రవ్యాలు అంటే శరీరాలు మొదలైనటువంటివి అవి లెక్కలోకి ఉండవు. క్రియలు, ఈ సృష్టిలో భాగంగా నడిచేటువంటి అధ్యాత్మం, ఇంద్రియాలు మొదలైనటువంటివి అవి కూడా ఉండవు. వాటి ద్వారా వచ్చేటువంటి క్రియలు కూడా ఉండవు. కారకం, ఈ ద్రవ్యాలతోనూ క్రియలతోనూ పని చేయించేటువంటి దేవతలు, వాళ్ళు కూడా లెక్కలో ఉండరు. నిర్ధుత ద్రవ్య క్రియాకారక. వీటన్నిటినీ నీవు నీ మాయతోనే కదా సృష్టి చేశావు. కాబట్టి ఇవన్నీ విభ్రమ, ఇవి కేవలం భ్రమ మాత్రమే. ఈ భ్రమలు ఊర్మయ, అలల్లాగా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి సృష్టిలో. ఈ సృష్టిలో వచ్చేటువంటి ఈ భ్రమల తాలూకు అలలన్నిటినీ కూడా నీ స్వరూపానుభవంతో నువ్వు పోగొట్టగలవు. అలాంటి వాడివి. ఈ సృష్టిలో ఉండే కష్టాలను తీర్చటం అనేది మాత్రమే కాదు, అసలు సృష్టే కష్టమైతే ఆ కష్టాన్ని కూడా తీర్చగలిగినటువంటి సామర్థ్యం నీకుంది. అలాంటి పరమపురుషుడివి నా ఎదురుకుండా నువ్వు ఉంచున్నావు. అలాంటి వాడికి నీకు కూడా నమస్కారము. నమస్వరూపానుభవేన నిర్ధుత ద్రవ్యక్రియాకారక విభ్రమోర్మయే. నువ్వు పరమపురుషుడివి అని నేను తెలుసుకున్నాను, తెలుసుకుని నీకు దండం పెట్టుకుంటున్నాను అనంది. ఏనాహమాత్మాయతనం వినిర్మిత ధాత్రా యతోయం గుణసర్గ సంగ్రహ స ఏవ మాం హంతు ముధాయుధ స్వరాట్ ఉపస్థితోన్యం శరణం కమాశ్రయే అని
నా కర్మ కాలిపోయింది, ఎన్నెన్నో రూపాలను ధరించగలిగినటువంటి నీవు ఈరోజు కోపంగా నా ముందు నుంచున్నావు. కోపధారివై ధనుర్ధారివై ఆయుధాన్ని ఎత్తిపెట్టి నన్ను నూగింజలంత చిన్న చిన్న ముక్కలుగా నరికేస్తానంటున్నావు. ఇలా నరికేస్తానని నువ్వే పరమపురుషుడివి, నువ్వే నా ఎదురుకుండా నుంచుంటే నేను ఎక్కడికి వెళ్తాను? ఎవరిని శరణు పెడతాను? ఎవరిని శరణు వేడలేను, నిన్నే శరణు వేడాలి. ఎందుకు నిన్నే శరణు వేడాలి అంటే, ఏనాహమాత్మా ఆయతనం వినిర్మిత విధాత్ర, నువ్వే బ్రహ్మరూపంలో ఈ ప్రాణుల యొక్క శరీరాలకి ఆశ్రయంగా నన్ను సృష్టి చేశావు. ఏన అహం ఆత్మాయతనం వినిర్మిత, జీవులందరికీ ఆశ్రయంగా జీవుల యొక్క శరీరాలు నిలబడేందుకు వీలుగా ఆత్మాయతనం వినిర్మిత, నువ్వే బ్రహ్మవై నన్ను సృష్టి చేశావు. పైగా నాలో యతోయం గుణసర్గ సంగ్రహ, నా మీద ఏ ఏ శరీరాలు నిలబడాలి అనేటువంటి వ్యవస్థ కూడా చేసి పెట్టావు. గుణసర్గ, జరాయుజాలని, అండజాలని, స్వేదజాలని, ఉద్భిజ్జాలని 4 రకాల శరీరాలు. ఆ శరీరాలన్నిటినీ నా మీద నిలబెట్టే దారి కూడా నువ్వే చూపించావు. యతోయం గుణసర్గ సంగ్రహ, ఇలా నన్ను సృష్టి చేసి నేను చేయాల్సిన పనులు చెప్పిన వాడే. ఏన అహం ఆత్మాయతనం నిర్మిత ధాత్ర యతోయం గుణసర్గ సంగ్రహ స ఏవ, ఆయనే మాం హంతుం ఉదాయుధ, నన్ను పూర్తిగా ముక్కల ముక్కల కింద కొట్టేస్తానని చెప్పి ఆయుధం పైకెత్తి పట్టుకుని ఉన్నాడు. స్వరాట్, ఆయనేమో స్వతంత్రుడు. నా ఎదురుకుండా ఉన్నవాడివి ఎవరికో చెబితే వాళ్ళు చెప్తే వినే పరిస్థితుల్లో లేవు నువ్వు. స్వరాట్, స్వతంత్రుడివి. ఉపస్థిత, ఎదురుకుండా ఉన్నావు, కొట్టేస్తానంటున్నావు. ఇలాంటప్పుడు నిన్ను నేను శరణు వేడాలి తప్ప అన్యం శరణం కమాశ్రయే, ఎవరిని శరణు వేడతాను? వేరే ఎవరిని శరణు వేడలేను, నిన్నే శరణు వేడుతున్నాను. ఇప్పుడు దయచేసి నన్ను కొట్టే కార్యక్రమం మాత్రం పెట్టుకోవద్దు, దాన్ని కాస్త పక్కన పెట్టు. ఏనాహమాత్మాయతనం వినిర్మిత ధాత్రా యతోయం గుణసర్గ సంగ్రహ స ఏవ మాం హంతుముదాయుధ స్వరాట్ ఉపస్థితోన్యం శరణం కమాశ్రయే అని. య ఏతదాదా వసృజచ్చరాచరం స్వమాయయా త్మాశ్రయయా వితర్క్యయా తయైవ సోయం కిల గోప్తుముద్యతః కథన్ను మాం ధర్మపరో జిఘాంసతి అని తనంతట తానే ధైర్యం కూడా చెప్పుకుంది. ఒకవైపు ఆయనకి నమస్కారం చేస్తూనే, ఆయనతో మాట్లాడుతూనే ధైర్యం కూడా చెప్పుకుంది. ఈయనేం నన్ను కొట్టడు. ఎందుకు కొట్టడు అంటే, ఏతదాతౌ అసృజత్ చరాచరం, ఈయనే ఈ చరాచర విశ్వం మొత్తాన్ని సృష్టి చేసినవాడు. ఈ సృష్టిని ఈయనే మొదలుపెట్టాడు. దానికి స్వమాయయా ఆత్మాశ్రయయా అవితర్క్యయా అనే తీరులో మాయని సహకారంగా తీసుకున్నాడు. స్వమాయయా, తన అధీనంలో ఉండేటువంటి మాయ, ఆత్మాశ్రయయ, జీవులని ఇబ్బంది పెట్టడానికి సంసిద్ధంగా ఉండేటువంటి మాయ, ఏ జీవుడైనా సరే వాడికి కొక్కెం వేసి లాగేసేటువంటి మాయ, అవితర్క్యయ, ఇలా వ్యవహరిస్తుంది, అలా వ్యవహరిస్తుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనటువంటి మాయ. అటువంటి మాయను సాధనంగా తీసుకుని ఏతదాజౌ అసృజత్ చరాచరం, ఈ మొత్తం చరాచర విశ్వం మొత్తాన్ని సృష్టి చేశాడు. తయైవ కిల సోయం కిల గోప్తుముద్యతః, ఆ మాయలో ఉండే సత్వగుణాన్ని పట్టుకునే ఈ శ్రీమన్మహావిష్ణువు రూపంలో ఈ సృష్టిని పరిపాలించటానికి ఈయన ఉద్యతః, ఇప్పుడేం ప్రారంభం చేశాడు. సృష్టి అయ్యి ఎక్కువ తరాలు గడిచిన రోజులు కావు కదా, సృష్టి ప్రారంభమైన తొలినాళ్ళివి. కాబట్టి గోప్తుముద్యతః, ఆయనే పాలనలో దిగాడు. ఆ పాలనలో భాగంగా ఆయనే పృథుమహారాజు గారి రూపంలో దిగొచ్చేసేసాడు. ఇలాంటి వాడు ధర్మపరహ, ధర్మమే ప్రధానంగా ఉండేటువంటి వాడు కథన్ను మాం జిఘాంసతి, నన్నెందుకు కొడతాడు? నన్ను సృష్టి చేసిన వాడు నా తండ్రి నన్నెందుకు కొడతాడు అని ధైర్యం కూడా చెప్పుకుంది. ఏతదాదా వసృజచ్చరాచరం స్వమాయయా ఆత్మాశ్రయయా అవితర్క్యయా తయైవ సోయం కిల గోప్తుముద్యతః కథన్నుపాం ధర్మపరో జిఘాంసతి అని. కానీ ఈయన
నన్ను కొట్టడం అని ఒకవైపు ధైర్యం ఉంది, మరొకవైపు ఆయుధం పట్టుకుని ఎదురుకుండా క్రూరంగా కోపంగా చూస్తున్నాడు అనే పరిస్థితి కూడా ఉంది. ఇలా రెండు రకాలుగా ఎందుకు ఉంది అని ఆలోచిస్తే, నూనం బతేశస్య సమీహితం జనై తన్మాయయా దుర్జయయా అకృతాత్మభిః నలక్ష్యతే యస్త్వకరోదకారయత్ యోనేక ఏకః పరతశ్చ ఈశ్వరః అని చెప్పుకుంది. నూనం ఇది నిక్కచ్చిగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈశస్య ఆ సర్వేశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన యొక్క సమీహితం, ఆయన లోపల ఉండేటువంటి అభిప్రాయం కానీ ఆయన మొదలుపెట్టేటువంటి క్రియ కానీ జనై నలక్ష్యతే, ఏ మనిషికి అందదు, ఏ మనిషి దాన్ని అందుకోలేడు. ఆయన పరమేశ్వరుడు ఏమనుకుంటున్నాడు, ఏమనుకుని ఏం చేస్తున్నాడు అని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఎందుకంటే ఆయన ఏం చేసినా సరే తన మాయా సహకారంతో, మాయాశక్తితో చేస్తాడు. ఆ మాయ ఏమో తన్మాయయా దుర్జయయా అకృతాత్మభిః, ఆ మాయని ఎవరూ గెలవలేరు. ఆ మాయ ఎవరికి అందరంత ఎత్తులో ఉంటుంది, దుర్జయ ఎవరూ గెలవలేని పరిస్థితుల్లో ఉంటుంది, గెలవలేనంత స్థాయిలో మాయ ఉంటుంది. ఆ మాయ కొక్కెం వేస్తే జీవుడు లొంగాలే కానీ జీవుడు మాయని గెలవటం అనేది చాలా కష్టం. దుర్జయ అకృతాత్మభిః, అందులోనూ ప్రయత్నం లేని వాళ్ళు, మనస్సుని కంట్రోల్లో ఉంచుకోలేని వాళ్ళు, లేకపోతే ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేని వాళ్ళు అయి ఉంటే వాళ్ళకి ఈ మాయ అనే దాన్ని గెలవటం అనేది అసంభవము. అలాంటి మాయతో ఆయన చేస్తాడు కాబట్టి నలక్ష్యతే, ఆయన ఏమనుకుంటున్నాడు అని ఎవరికీ తెలియదు. కానీ ఆయన యస్తు అకరోత్ అకారయత్, ఆయన ఈ సృష్టిని మొత్తాన్ని చాలా విచిత్రమైన రీతుల్లో చేశాడు. అకరోత్, బ్రహ్మగారిని సృష్టి చేసి డైరెక్ట్గా సృష్టిలో తాను పాల్గొన్నాడు. అకారయత్, బ్రహ్మగారిని సృష్టి చేసిన తర్వాత మిగతా సృష్టిని మొత్తం బ్రహ్మగారి ద్వారా చేయించాడు. అకరోత్ అకారయత్, ఒక చోట డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడు, ఇంకో చోట ఇన్వాల్వ్ కావటం లేదు. ఎందుకు ఇలా చేశాడు ఎవరికీ తెలియదు, కారణం ఊహించటం కూడా ఎవరి వల్ల కాదు. యహ ఏకః అనేకః, ఆయన ఒకడే అని అంటారు, మళ్ళీ ఆయనే అన్ని రూపాల్లోనూ ఉంటాడు అని అంటారు. యహ ఏకః, ఆయన స్వతహా ఏ రకమైన భేదము లేని ఏకత్వంలో ఉంటాడంటారు. పరతశ్చ అనేకః, ఈ వస్తువులన్నీ పుట్టుకొస్తే ఆ వస్తువుల రూపంలో ఆయన వేరువేరుగా కనిపిస్తాడు అని అంటారు. యోనేకః ఏకః పరతశ్చ ఈశ్వర, ఆయనే సర్వేశ్వరుడు అంటారు. ఒకవైపు ఆయన యొక్క రూపాలే ఈ సృష్టిలోని వస్తువులన్నీ అంటారు, మరొక వైపు ఈ సృష్టిలోని రూపాలన్నిటికీ ఆయనే ఈశ్వరుడు, ఆయనే పాలకుడు, ఆయనే సృష్టికర్త అని అంటారు. ఈ తేడా ఎక్కడి నుంచి కుదురుతోందో ఏమీ అర్థం కాదు, ఎవరికీ దీని గురించిన కనీసం ఐడియా కూడా ఉండదు. అలాంటివాడు ఆయన. అలాంటివాడు ఏమైనా మనసులో అనుకుంటే, ఏమైనా ఆయనకు అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయాన్ని నాలాంటి వాళ్ళు ఎలా తెలుసుకోగలరు? నూనం బతేశస్య సమైహితం జనైః తన్మాయయా దుర్జయయా అకృతాత్మభిః నలక్ష్యతే యస్త్వకరోదకారయత్ యోనేక ఏకః పరతశ్చ ఈశ్వరః అని భూదేవి అంది. ఈయన నన్నేం చెయ్యడు అనే ధైర్యము ఉంది, అదే సమయంలో ఈయన ఆయుధం పట్టుకుని కోపంగా చూస్తుంటే భయంగానూ ఉంది, ధైర్యంగానూ ఉంది, భయంగానూ ఉంది. ఈయన ఏమనుకుంటున్నాడో తెలియటం లేదు అని. ఇంకా కూడా చాలా అందామని అనుకుంది. ఎవరో పక్క నుంచి వచ్చి భూదేవికి చెప్పారు, 7:10 అయిపోయింది, ఇక మీద నువ్వు స్తుతి చేస్తే లాభం లేదు, ఎవరు వినకపోవచ్చు, కాబట్టి స్తుతి చేయదలుచుకున్న దాన్ని అట్టిపెట్టుకో, తర్వాత ఎప్పుడైనా చేసుకుంది కానివి, ఇప్పుడు మాత్రం స్తుతి చేయటాన్ని ఆపేసాయి అని చెప్పారు. చెప్పడంతో కాసేపు చిన్న గ్యాప్ ఇచ్చేసింది. ఆ గ్యాప్లో మనం కూడా ఆ భూదేవి స్తుతిని ప్రస్తుతానికి ఆపుకుని జరిగిందేంటి అని ఒకసారి తిరగదిప్పి చూసుకుందాం. ఏ పాలకుడైనా సరే, ఏ అడ్మినిస్ట్రేటర్ అయినా సరే, పాలనలోకి అడుగుపెట్టినటువంటి మొదటి క్షణం నుంచి తన కర్తవ్యాన్ని నిర్వహించటం ప్రారంభించాలి. తన కర్తవ్యాన్ని నిర్వహించటం అంటే తన ఏలుబడిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళలో ఎవరూ కూడా కష్టపడకూడదు అనేటువంటి నిర్ణయంతో పని ప్రారంభించాలి.
అలా పనిని ప్రారంభించటాన్నే పృథు మహారాజు గారు చక్కగా చూపించారు. ఎలా మొదటి క్షణంలోనే ఆయన దగ్గరికి సమస్య వచ్చింది, ఆ సమస్యని ఎలా ఆయన ఆలోచించాడు, ఎలా తీసుకున్నాడు, దాని మీద ఎలా ఆలోచన చేశాడు, ఎలా వెంటనే యాక్షన్లోకి దిగాడు అనే విషయం మనకు స్పష్టంగానే కనిపించింది. కాబట్టి పరిపాలన అనేది ప్రతి వ్యక్తికి సంబంధించిన అంశమే. అయితే ఆ పరిపాలనని వేరే రకంగా అర్థం చేసుకోకుండా, సోకులకి లావిష్గా బతకటానికి వీలుగా దానిని వాడుకోకుండా, ప్రజల సమస్యలని లేదా ఆ ఏలుబడిలో ఉండే వాళ్ళ సమస్యలని పరిష్కరించటానికి పరిపాలనను వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా మనం తీసుకోవాలి. అలాగే భూదేవి చెప్పినటువంటి పరమాత్మ లక్షణాలు, ఆ పరమాత్మ లక్షణాలలో భాగంగా ఉండేటువంటి మాయ, ఆ మాయలో ఉండేటువంటి వైచిత్ర్యం, ఆ మాయను మనం గెలవలేని పరిస్థితి, ఆ మాయే మనను గెలిచినటువంటి పరిస్థితి, దాన్ని దాటడానికి ఉండేటువంటి ఒకే ఒక సాధనం కృతాత్మభిహి అనేటువంటి తీరులో ఉండే ఒకే ఒక సాధనం, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో ఉంచుకుని ఈ పాలన లాంటి సాధారణమైన అంశాల దగ్గర నుంచి ఈ సాక్షాత్కారం అనేటువంటి అసాధారణ అంశం వరకు ఎలా అడుగులు వేసుకోవాలి, మన దైనందిన జీవిత పరిపాలన అనేదాన్ని ఈ ఆత్మసాక్షాత్కారం వైపుకు ఎలా మళ్లించుకోవాలి అనే అంశంలో మనం ఆలోచనలు చేసుకోవాలి. దానికి వచ్చేటువంటి సమస్యలను మనం ఎలా ఆలోచనలతో పరిష్కరించుకోవాలి, ఎలా యాక్షన్స్తో దాన్ని సాల్వ్ చేసుకోవాలి అనే అంశాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకుని ఈ ఘట్టం తాలూకు ప్రస్తుత సారాన్ని మనం అర్థం చేసుకోవాలి. సమస్యలు లేని వాళ్ళు లేరు, సమస్యలు కనిపించని వాళ్ళు కూడా లేరు. కానీ సమస్యని తొందరగా పరిష్కరించే వాళ్ళే మనలో ఎక్కువ మంది లేరు. కాబట్టి మనం ఆ కోవకి చెందకుండా రకరకాల సమస్యల్ని వెంటనే పరిష్కరించుకుంటూ మనకుండే సమస్యలన్నిటినీ దాటి చివరి సమస్యను కూడా దాటేంత స్థాయికి మనం ఎగబాకేందుకు ప్రయత్నం చేద్దాం. అలాంటి పరిస్థితుల్ని మనకు కల్పించమని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలో 17వ అధ్యాయంలో 9వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే సప్తదశాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ యదాభిషిక్తః పృథురంగ విప్రైః ఆమంత్రితో జనతాయాశ్చ పాలః ప్రజానిరన్నేక్షితి పృష్ఠ ఏత్య క్షుత్క్షామదేహాః పతిమభ్యవోచన్ వయం రాజన్ జాఠరేణాభితప్తాః యథాగ్నినా కోటరస్థేన వృక్షాః త్వామద్యయాతాః శరణం శరణ్యం యస్సాధితో వృత్తికరః పతిర్నః తన్నో భవానీ హతురాతవేన్నం క్షుధార్దితానాం నరదేవదేవ యావన్ననం క్ష్యామః ఉజ్జితోర్జాః
యావన్ననం శ్యామః ఉజ్జితోర్జాః వార్తాపతిస్త్వం కిల లోకపాలః వార్తాపతిస్త్వం కిల లోకపాలః. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ పృథుః ప్రజానాం కరుణం పృథుః ప్రజానాం కరుణం నిశమ్య పరిదేవితం నిశమ్య పరిదేవితం దీర్ఘం దధ్యౌ కురు శ్రేష్ఠ దీర్ఘం దధ్యౌ కురు శ్రేష్ఠ నిమిత్తం సోన్వపద్యత నిమిత్తం సోన్వపద్యత ఇతి వ్యవసితో బుద్ధ్యా ఇతి వ్యవసితో బుద్ధ్యా ప్రగృహీత శరాసనః ప్రగృహీత శరాసనః సందధే విశిఖం భూమేః సందధే విశిఖం భూమేః క్రుద్ధస్త్రిపురః యథా క్రుద్ధస్త్రిపురః యథా ప్రవేపమానా ధరణీ ప్రవేపమానా ధరణీ నిశామ్యోదాయుధం చ తం నిశామ్యోదాయుధం చ తం గౌః సత్యపాద్రవద్భీత గౌః సత్యపాద్రవద్భీత మృగీవ మృగయుద్ధృత మృగీవ మృగయద్రుత తామన్వధావత్తద్వైన్యః తామన్వధావత్తద్వైన్యః కుపితోత్యరుణే క్షణః కుపితోత్యరుణే క్షణః శరం ధనుషి సంధాయ శరం ధనుషి సంధాయ యత్ర యత్ర పలాయతే యత్ర యత్ర పలాయతే సా దిశో విదిశో దేవీ సాదిశో విదిశో దేవీ రోదసీ చాంతరంతయోః రోదసీ చాంతరం తయోః ధావంతి తత్ర తత్రైనం ధావంతి తత్ర తత్రైనం దదర్శానోద్యతాయుధం దదర్శానోద్యతాయుధం లోకేనావిందతత్రాణం లోకేనావిందతత్రాణం వైన్యాన్ మృత్యోరివ ప్రజాః వైన్యాన్ మృత్యోరివ ప్రజాః త్రస్తా తదా నివవృతే త్రస్తా తదా నివవృతే హృదయేన విదూయత హృదయేన విదూయత ఉవాచ చ మహాభాగం ఉవాచ చ మహాభాగం ధర్మజ్ఞాపన్నవత్సల ధర్మజ్ఞాపన్నవత్సల త్రాహి మామపి భూతానాం త్రాహి మామపి భూతానాం పాలనేవ స్థితో భవాన్ పాలనేవ స్థితో భవాన్ సత్వం జిఘాంససే కస్మాత్ సత్వం జిఘాంససే కస్మాత్ దీనామకృత కిల్బిషాం దీనామకృత కిల్బిషాం అహనిష్యత్ కథం యోషాం అహనిష్యత్ కథం యోషాం ధర్మజ్ఞ ఇతి యో మతః ధర్మజ్ఞ ఇతి యో మతః ప్రహరంతి న వై స్త్రీషు ప్రహరంతి న వై స్త్రీషు కృతాగస్వపి జంతవః కృతాగస్వపి జంతవః కిము తత్వద్విధా రాజన్ కిము తత్వద్విధా రాజన్ కరుణాదీనవత్సలాః కరుణాదీనవత్సలాః మాం విపాట్యాజరాం నావం మాం విపాట్యాజరాం నావం యత్ర విశ్వం ప్రతిష్ఠితం యత్ర విశ్వం ప్రతిష్ఠితం ఆత్మానం చ ప్రజాశ్చేమాః ఆత్మానం చ ప్రజాశ్చేమాః కథమంభసి ధాస్యసి కథమంభసి ధాస్యసి పృథురువాచ పృథుర్వాచ వసుధే త్వాం వధిష్యామి వసుధే త్వాం వధిష్యామి మచ్ఛాసన పరాంగుఖీం మచ్ఛాసన పరాంగుఖీం భాగం బర్హిషి యావృంక్తే భాగం బర్హిషి యావ
వృంక్తే నతనోతి చ నో వసు నతనోతి చ నో వసు యవసం జగ్ధ్యనుదినం యవసం జగ్ధ్యనుదినం నైవ దోగ్ధ్యౌధ సంపయః నైవ దోగ్ధ్యౌధ సంపయః తస్యామేవం హి దుష్టాయాం తస్యామేవం హి దుష్టాయాం దండో నాత్ర న శస్యతే దండో నాత్ర న శస్యతే త్వం ఖల్వోషధి బీజాని త్వం ఖల్వోషధి బీజాని ప్రాక్ సృష్టాని స్వయంభువ ప్రాక్ సృష్టాని స్వయంభువ నముంచస్యాత్మరుద్ధాని నముంచస్యాత్మరుద్ధాని మామవజ్ఞాయ మందధీః మామవజ్ఞాయ మందధీః అమూషాం క్షుత్పరీతానాం అమూషాం క్షుత్పరీతానాం ఆర్తానాం పరిదేవితం ఆర్తానాం పరిదేవితం శమయిష్యామి మద్బాణైః శమయిష్యామి మద్బాణైః భిన్నాయాస్తవ మేధసా భిన్నాయాస్తవ మేధసా పుమాన్ యోషిదుత క్లీబ పుమాన్ యోషిదుత క్లీబ ఆత్మసంభావనోధమః ఆత్మసంభావనోధమః భూతేషు నిరనుక్రోశో భూతేషు నిరనుక్రోశో నృపాణాం తద్విధో వధః నృపాణాం తద్విధో వధః త్వాం స్తబ్ధాం దుర్మదాం నీత్వా త్వాం స్తబ్ధాం దుర్మదాం నీత్వా మాయాగాం తిలశశ్చరైః మాయాగాం తిలశశ్చరైః ఆత్మయోగబలేనేమాః ఆత్మయోగబలేనేమాః ధారయిష్యామ్యహం ప్రజాః ధారయిష్యామ్యహం ప్రజాః ఏవం మన్యుమయీం మూర్తిం ఏవం మన్యుమయీం మూర్తిం కృతాంతమివ బిభ్రతం కృతాంతమివ బిభ్రతం ప్రణతా ప్రాంజలిః ప్రాహ ప్రణతా ప్రాంజలిః ప్రాహ మహీ సంజాత వేపథుః మహీ సంజాత వేపథుః ధరోవాచ ధరోవాచ నమః పరస్మై పురుషాయ మాయయా నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్తనానాతనవే గుణాత్మనే విన్యస్తనానాతనవే గుణాత్మనే నమస్వరూపానుభవేన నిర్ధుత నమస్వరూపానుభవేన నిర్ధుత ద్రవ్యక్రియాకారక విభ్రమోర్మయే ద్రవ్యక్రియాకారక విభ్రమోర్మయే ఏనాహమాత్మాయతనం వినిర్మిత ఏనాహమాత్మాయతనం వినిర్మిత ధాత్రాయతోయం గుణసర్గసంగ్రహః ధాత్రాయతోయం గుణసర్గసంగ్రహః స ఏవ మాం హంతుముదాయుధస్వరాట్ స ఏవ మాం హంతుముదాయుధస్వరాట్ ఉపస్థితోన్యం శరణం కమాశ్రయే ఉపస్థితోన్యం శరణం కమాశ్రయే య ఏతదాదావసృజచ్చరాచరం య ఏతదాదావసృజచ్చరాచరం స్వమాయయాత్మాశ్రయయా వితర్క్యయా స్వమాయయాత్మాశ్రయయా వితర్క్యయా తయైవ సోయం కిల గోప్తుముద్యతః తయైవ సోయం కిల గోప్తుముద్యతః కథన్ను మాం ధర్మపరో జిఘాంసతి కథం ను మాం ధర్మపరో జిఘాంసతి
నూనం బతేశస్య సమీహితం జనైః నూనం బతేశస్య సమీహితం జనైః తన్మాయయా దుర్జయయా కృతాత్మభిః తన్మాయయా దుర్జయయా కృతాత్మభిః న లక్ష్యతే యస్త్వకరోదకారయత్ న లక్ష్యతే యస్త్వకరోదకారయత్ యోనేక ఏకః పరతశ్చ ఈశ్వరః యోనేక ఏకః పరతశ్చ ఈశ్వరః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే సప్తదశాధ్యాయే శ్లోకాః సప్తదశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. అనఘ స్వకీయం వైన అతర్కితమునై మహిమనొప్పిన భవన్మాయజేత సకల జరాజర సర్గంబు నిర్మించి ధర్మార్థపురుడవైత నరుదు ఈశ నీ విక్రమము నవనీరజలోచన సకల లోకులకు దుర్జయము తలపదగునట్టి నీవు స్వతంత్రుడవగుటను బ్రహ్మ పుట్టించి ఆ బ్రహ్మచేత సకల జగముల జయింతు సమతబేర్చి ఏకమయ్యు మహాత్మ అనేక విధములగుచు వెలుగొందుచుందువు ఈ అఖిలంబునందు చారుధరమూర్తి యో పృథు చక్రవర్తి అని పృథు చక్రవర్తి యొక్క విష్ణు అంశ అయినటువంటి ఆయన యొక్క మహత్తును వైభవాన్ని ఈనాడు శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా వినేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకి అందించాడు. నిరంతరము ఇటువంటి భాగ్య పరంపరను అందించమని భక్తితో ఆ దేవదేవుని వేడుకుంటూ యథాప్రకారంగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోక పర్యంతం మనం పారాయణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.